హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు ఈరోజు మా ఊర్లో అనేది ఫెస్టివల్ అనేసి చేస్తున్నామండి. పొంగల్ ఈరోజు మేము ఊరు బయట అయితే ఉన్న 3 కిలోమీటర్ల దాటి వచ్చామండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ పొంగల్ పెట్టాము. మా ఊర్లో పండగ ఎలా చేస్తారని ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా మా వీడియోస్ అనేది చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్లో వచ్చేసి టూరిస్ట్ ప్లేసెస్ అనేది పెట్టడం జరుగుతుందండి. ఒకసారి చూడండి, ఆల్రెడీ టూరిస్ట్ ప్లేస్ ఎక్కువగానే పెట్టాము. ఒకసారి విజిట్ చేయండి మా ఛానల్లో, మీకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఛానల్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మొత్తానికి ఈరోజు 6 టెంపుల్కి అయితే పొంగల్ అనేది ఉందండి. పొంగల్ అంటే ఒక చోట మాత్రం పొంగల్ అన్నం ఉడకబెడతారు. మిగతా 5 చోట్లకైతే లేదండి. సెల్పిండి దీపాలంట మా సైడ్. సెల్పిండి దీపాలు అనేది మేము తీసుకెళ్ళి సెల్పిండి అక్కడ చెల్లించి పూజలు చేసుకొని రావడం అనేది జరుగుతుంది. ఒక చోట మాత్రమే ఇక్కడ పొంగల్ పెడతాం. ఫైనల్ టెంపుల్ అండి, గుడి. నేను వీడియో మేబీ తీయలేకపోతాను, ఎందుకంటే పూజ చేసేది నేనే కాబట్టి నేనైతే వీడియో తీసే కుదరదండి. సో కొద్దిగా తీసానప్పుడు ట్రై చేసి కొంచెం రిస్క్ చేసి తీశాను ఫ్రీగా ఉన్న టైంలో. మీరు ఒకసారి వాచ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అండి. ఈ టెంపుల్ చూసుకున్నారంటే ఫస్ట్ టెంపుల్ అండి. అంటే వేరే ఊరు నుంచి అమ్మవారిని అయితే తెచ్చి ఫస్ట్ అయితే మేము ఊర్లో పెట్టి పూజ చేస్తామండి. ఇదైతే ఫస్ట్ టెంపుల్. ఈ అమ్మవారు వచ్చి సల్లాపురి అమ్మ అంటారు. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలియదు. మా ఏరియాలో అయితే అమ్మవారిని సల్లాపురి అమ్మవారిని వేరే ఊరు నుంచి తెచ్చి అయితే మేము పూజ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అవుతా ఉందండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టెంపుల్ గంగమ్మ టెంపుల్ ఉంటుంది. అలా 1 by 1 మొత్తం వచ్చేసి ఆ టెంపుల్ అనేది మేము వెళ్ళడం జరుగుతుందండి. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను. కొన్ని టెంపుల్ అయితే మిస్ అయ్యాయి. మొత్తం వీడియోస్ అని పెట్టడానికి కుదరలేదు. సో స్కిప్ చేయకుండా మా ఛానల్ని, మా వీడియోస్ని అన్నీ చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా 1 by 1 టెంపుల్కి అనేది బయలుదేరి వెళ్ళడం అనేది జరుగుతుందండి. ప్రతి ఒక్క చోట సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. మేము దగ్గర వచ్చి 10,000 దగ్గర అయితే ఉన్నామండి. మీరు సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా 10,000 క్రాస్ అవ్వడం అనేది జరుగుతుంది సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా సేమ్ ప్రాసెస్ అండి, ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. 1 by 1 టెంపుల్ అయితే మేము ప్రతి ఒక్క వీడియోని పెట్టడం అనేది ఉంటుంది. చూడండి, 17 నిమిషాలు ఉందని చెప్పి స్కిప్ చేయొద్దండి. మాకు వాచింగ్ అవర్స్ కావాల్సి, మాకు మానిటైజేషన్ ఇంకా కాలేదండి. దానికోసం మేము బయట అయితే వెళ్ళడానికి ట్రై చేయలేదు. మా మానిటైజేషన్ అయిన తర్వాత మేము బయట వెళ్ళి వీడియోస్ చేయడానికి మాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుందండి. ఫుల్ వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మా ఊరోళ్ళు మొత్తం ఇక్కడ పొంగల్ అనేది పెట్టినారండి. ఇక్కడ ఇంకా అన్నం అనేది చేసుకొని ఇక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్ కొద్ది దూరంలో ఉంది. టెంపుల్ కూడా మీకు వీలైతే చూపిస్తానండి. స్కిప్ చేయకుండా మా ఛానల్ని కంటిన్యూ చేయండి.
మా ఉడికెక్కిందమ్మా. గంటల గంట దాంతో అర్థం 3/4 భాగం 2,000 11,000 2,000 నైట్ కిటికీలు తింటే రేట్ తెలిసింది. బ్లూ పెరిగిపోయి చికెన్ తినేసి దిన్నము గొర్రె తిందు వచ్చి కురిపాకు పెట్టారు తలతా నుంచి క్లీన్గా చల్లండి మూతి ఫస్ట్ పెట్టు మళ్ళీ ఆయన పోయి చిన్నమ్మ పోయి కుంకుమ పెట్టు ట్యామ్ మీద పెట్టు బాగా పెట్టు పోయి ట్యామ్ పైన బాగా నెక్స్ట్ పెట్టు ఫస్ట్ నాకు అంట్లోకి పెడతారా వద్దు పెట్టద్దు అసలు ఇదే పెట్టుకోవద్దు అంట దిగ్గాం కేడ గుడి లేదు అప్పుడు వాన రాకుండా ఉండేప్పుడు దీన్ని ఎత్తేసే ప్రయత్నం చేయండి వాళ్ళ ఊరు వాళ్ళే జేసీపీ ఎత్తుకొచ్చి ఎత్తేయాలా కొన్ని సూపర్గా చేసింది మన మనూరు మెంట్ రోడ్ చేసింది కొన్ని
కావాల్సిన దాన్ని చేసేయలేదు. వాళ్ళ అబ్బా వాళ్ళ అమ్మ వాళ్ళ తాతగారు పండుగ కూడా వచ్చేస్తారు. పక్కలకు పోయలేదు. తాతగారు పండుగ కూడా వచ్చేస్తారు. చెప్పి ముహూర్తం చేపిస్తే నీ పేర్లు అయిపో ఉంటుంది. అది చేసి పోండా పక్క సైడ్ రా. ఏంటమ్మా ఏంట తిందామనే ఊరికి తెలియకుండా అన్ని కరెక్ట్గా జరుగుతాయి. ఆడవాళ్ళదే లేటు ఇల్లు పోతారా లేకుండా బాగా డ్రెస్ మేకప్ చేయాలా, డ్రెస్ చేంజ్ చేయాలి, డ్రెస్ చేంజ్ చేస్తారా, డ్రెస్ వాషింగ్ ఇచ్చేది ఇంకేమి ఇంకా అట్లా పంచామృతం గిన్నె ఉందా ఇట్లా
కడుక్కుంటాను ఆ డ్రమ్ ఏం నువ్వు చిందిపోయినా అదే వాలిష్